7వ వద్దు ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు నీతో 7వ వద్దు అని చెప్తే ఆ మాటకు అర్థం ఉంది. ఆ మాటకు అర్థం ఉంది. ఆయన నిన్ను బాగు చేసే దేవుడవై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి యేసుప్రభు ముఖం వైపు చూశారు. నేను ఎప్పుడు ఈయనను చూడలేదే, నాకు ఈయన ఎవరో తెలియదు, కానీ వచ్చి 7వదని నాతో చెప్పిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారు? ఆడ దగ్గరికి వెళుతున్నారు. ఈ తల్లి ఏమనుకున్నారు? ఎవరో పెద్ద మనిషి వచ్చారు, నా బాబును చూడడానికి పోతున్నారని అనుకున్నాడేమో. కానీ ఆ పాడను ముట్టగా మోయిచున్నవారు ఆగిపోయారు. మోయిచున్నవారు ఆగినప్పుడు చెప్పిన పదం ఒకసారి చదువుదా. చిన్నవాడా లెమ్మని, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా. హల్లెలూయా. నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చొని మాట్లాడసాగెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ తల్లి హృదయంలో ఉన్నటువంటి సంతోషం అంగలార్పును నాట్యముగా మార్చాడు. ఇప్పుడు డప్పు వాయిస్తే, ఇప్పుడు టప్పకాలు వేలిస్తే దానికి ఒక అందం ఉంది. హలో, ఇప్పుడు వీళ్ళందరికంటే ఆమె డాన్స్ చేస్తండి. ఆమె సంతోషం ఎవరు ఆపలేదు కూడా. కారణం, కొంతసేపు సమయం దాటితే మట్టిలో మరుగు చేయబడవలసినటువంటి నా కుమారుడిదిగో పాడలో లేచి కూర్చొని అమ్మా అని పిలుచుచున్నటువంటి దర్శనమును చూసిన తల్లి ఇప్పుడు ఎవరు ఆపినా ఆగతలేదు. ఆనందముతో దేవుని స్తుతించడం ప్రారంభం చేశాడు. హల్లెలూయా. ఈ పగలు నా ప్రియమిత్రమా, యేసు ప్రభుతో నీ సమస్య, యేసు ప్రభు దగ్గరికి నీ సమస్య, లేదా నీ సమస్య దగ్గరికి యేసు ప్రభు వచ్చినట్లయితే వాటికి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. లేదా ఆమెతో 7వదని చెప్పేవారు ఆ ఊరు మొత్తం వచ్చారండి. నయీన్ అనే పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చారు. అందరూ ఏడవద్దు అని చెప్పారు. కానీ ఏ ప్రయోజనము లేదు. యేసు ప్రభు 7వద్దని చెప్పినప్పుడు యేసు ప్రభుని ఒకసారి వింతగా చూశాడు. ఈయనను నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు కదా, ఈయన ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? వెంటనే పాడ దగ్గరికి వెళ్ళి పాడని ముట్టగా ఒక అద్భుతం. ఈ పగలు నీవు ఒక అద్భుతం కోరుచున్నావా? ఈ పగలు నీ జీవితంలో ఒక అద్భుతం నీవు కోరుచున్నావా? ప్రభువుకు నీ సమస్యను తెలియచేయండి. ప్రభుతో నీ మాట్లాడండి. ప్రభు దగ్గర నీవు సాగిలపడండి.